పల్లెలు వదిలి పట్టణాలకి నగరాలకి మెట్రో నగరాలకి వలస ఎందుకు వెళ్తున్నారు యువకులు తన ఊళ్ళో ఇడ్లీ బండి పెట్టుకుని అమ్మితే అది కాస్త ఏందిరా మీ వాడు అట్టా తయారైపోయాడు అంటారు. అదే హైదరాబాద్లో ఇడ్లీ బండి పెట్టుకుని అమ్మితే వాడికి ఏంటరా అక్కడ ఫుడ్ బిజినెస్ పండగ చేసుకుంటున్నాడు అంటారు. మన ఊళ్ళో ఇడ్లీ అమ్ముకునే వాడికి పిల్లనివ్వడానికి వెనకాడతారు. అదే హైదరాబాద్లో చేస్తున్న వాళ్ళకి పిల్లనివ్వడానికి ఇష్టపడతారు. అందుకని నగరాలలో ప్రధాన నగరాలకి జనాలు వలసపోవడానికి కారణం అవుతుంది. అక్కడ కేవలం ధనవంతులే బతకగలరా? 100 కోట్లు ఉన్నోడు బతకగలడు, 10,000 రూపాయలు ఉన్నోడు బతకగలడు. అందుకే నగరాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న లెక్క చూస్తే బెంగళూరులో మినిమం కాస్ట్ 20,000తో బతికేస్తున్నారు, మ్యాక్సిమం 50,000తో బతుకున్నారు. అంటే ఇదేంటి సగటు లెక్కలేశారు. యావరేజ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇండియా సిటీకి సంబంధించినటువంటి దాంట్లో బెంగళూరులో 20,000 నుంచి 50,000, హైదరాబాద్ 12,000 నుంచి 50,000, ముంబై 30,000 నుంచి 60,000, ఢిల్లీ 22,000 నుంచి 50,000, చెన్నై 15,000 నుంచి 50,000, కోల్కతా 20,000 నుంచి 40,000, పూణే 25,000 నుంచి 45,000, అహ్మదాబాద్ 22,500 నుంచి 42,000. ఓవరాల్గా అందరికంటే తక్కువ హైదరాబాద్ 12,000 మినిమంతో బతికేయచ్చు, హైయెస్ట్ 50,000తో కూడా బతకచ్చు. మధ్యతరగతి అన్నటువంటి లెక్క చెప్పుకొచ్చారు.